దోమల నుంచి ఎవరైనా ఇబ్బంది పడుతున్నట్లయితే ఇది ట్రై చేయండి. దీంతో మొదటి దోమలు చచ్చిపోతాయి, గ్యారంటీగా చచ్చిపోతాయి. ఎందుకంటే మేము వాడుతున్నాం కదా, అందుకనే చెప్తున్నాము. ఇది షాప్లో అడిగితే ఇది ఇచ్చారు. దీంతో దోమలు మంచిగా పోతాయి అనేసరికి సరే అని తెచ్చినాము. తెచ్చి మనం రోజు అగరబత్తి ఎట్లా వెలిగిస్తామో అట్లా దీన్ని వెలిగించుకోవాలి. చూసారా, ఇది ఒక పొగతోటే దోమలన్నీ చచ్చిపోతాయి. మనం ఎక్కడైతే దోమలు ఎక్కువ ఉంటాయో అక్కడ పెట్టుకోవాలి. లేకపోతే చూద్దాం. పెట్టుకో విష్ణు, ఎక్కడ పెడతావు? ఇప్పుడైతే బెడ్రూమ్లో పెడుతున్నాడు. చూద్దాం, కాసేపటి తర్వాత వచ్చి చూద్దాం మనకి ఎన్ని దోమలు కింద పడతాయో. చూసారుగా, చూద్దాం. 5 minutes తర్వాత అయితే వచ్చి చూస్తున్నామండి ఈ రూమ్లో. చూడండి, ఇక్కడ అక్కడక్కడ దోమల కింద పడి ఉన్నాయి. ఇక్కడ ఒకటి, ఈ ఆకు వేసి ఇక్కడ కొంచెం కదులుతూ ఉన్నది. ఇదిగో ఇక్కడ కూడా ఇట్లా దోమలు అయితే కింద పడిపోతున్నాయి మనకు. జరగా వెనకన్నాయి. ఇంకా చూసారా, ఇదైతే కొంచెం బెటరే. ఐస కింద పడతా, జాగ్రత్త. ఇప్పుడు దోమలు పెడితే వీటిని చంపేసుకోవాలి. చూసారా, దోమలతోటి వచ్చింది మాకు బెరద. ఇప్పుడైతే ఇది కొద్దిసేపు తీసుకొని పక్క రూమ్లో పెడతాను. ఇట్లా అన్ని రూములు మార్చేసుకుంటాం. చలో, పొగకి అన్నీ ఇలా కింద పడిపోతూ ఉంటాయండి. ఇలా కింద పడ్డ వాటిని మనం వెంటనే ఈ దోమల బ్యాట్తో చంపేసుకుంటే మళ్ళీ అవి అయితే లెగ్గవు పైకి. ఓకేనా, మీరైతే ఇలా దోమలు ఉంటే ఇలా ట్రై చేయండి ఒకసారి. ఈ అగరబత్తి ఏ సూపర్ మార్కెట్లోనైనా దొరుకుతుందండి. జస్ట్ 30 రూపీస్. 30 రూపీస్లో మనకు ఒక 10 పీసెస్ ఉన్నాయి. 10 స్టిక్స్ ఉన్నాయండి. అది చచ్చిపోలేదు, కానీ మీరు ఈజీగా వాడుకోవచ్చు. చూసారా, ఇది కింద పడి ఎలా కదులుతూ ఉందో. ఇది ఇలా మళ్ళీ కాసేపట్లో లేస్తుంది. ఇది లేవక ముందుకి మనం దోమల బ్యాట్తో చంపేసుకుంటే సరిపోతుంది. ఓకేనా, మేము ఉన్న ఏరియాలో అయితే మస్తు అంటే మస్తు దోమలు ఉన్నాయండి. ఎక్కడ ఏం పెట్టినా అసలు ఎంత చేసినా పోవట్లేదు. లాస్ట్ ఒకసారి సూపర్ మార్కెట్కి పోతే వాళ్ళైతే ఈ ఐడియా ఇచ్చిర్రు. సరే అన్నీ వాడినాం కదా, ఒకసారి దీన్ని కూడా వాడదామన్నట్లుగా తీసుకొచ్చాము. ఇదైతే చాలా బాగా పనిచేసింది, మీరు కూడా వాడచ్చు.